హలో ఎవ్రీవన్, ఇవాళ మన టాపిక్స్ ఏంటంటే అసలు డేటాలో ఎన్ని టైప్స్ ఉంటాయో, అందులో డేటా అసలు మిషన్ లెర్నింగ్కి ఎందుకు అంత ఇంపార్టెంట్, అసలు ప్రీ ప్రాసెస్ టెక్నిక్స్ అంటే ఏమేమి ఉంటాయి, అసలు ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని మనకి మిషన్ లెర్నింగ్కి డేటా ఎలా అర్థమయ్యేలాగా కన్వర్ట్ చేస్తామో ఇవన్నీ తెలుసుకుందాం. సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చినట్టయితే ఇక్కడ టైప్స్ ఆఫ్ డేటా, అసలు డేటాలో ఏమేమి టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చేసి స్ట్రక్చర్ డేటా అనమాట. అసలు స్ట్రక్చర్ డేటా అంటే ఏం లేదు, అది ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అంటే రోస్ అండ్ కాలమ్స్ లాగా ఒక టేబుల్ లాగా మనము ఆర్గనైజ్డ్గా రీప్రజెంట్ చేస్తామన్నమాట. దాన్ని స్ట్రక్చర్ డేటా అనమాట. ఇప్పుడు అన్స్ట్రక్చర్ డేటా ఉంటుంది. డేటా ఈజ్ నాట్ ఆర్గనైజ్డ్, అంటే అసలు రోస్ అండ్ కాలమ్స్లో అది దాన్ని రీప్రజెంట్ చేయమన్నమాట. ఆ డేటా ఎగ్జాంపుల్స్ తీసుకొస్తే ఇమేజెస్ కానీ, ఆడియో కానీ, టెక్స్ట్ కానీ, వీడియోస్ కానీ, ఇవన్నీ రోస్ అండ్ కాలమ్స్లో ఉండవు కదా, ఆర్గనైజ్డ్ ఫామ్లో ఉండవు కదా. ఇప్పుడు సెమీ స్ట్రక్చర్ డేటా అంటే ఏం లేదు, అది మొత్తం అన్స్ట్రక్చర్గా ఉండదు, కొంచెం స్ట్రక్చర్ కూడా ఉంటుంది. దీనికి కొంచెం బ్రీఫ్గా మీకు అర్థం కావాలంటే డయాగ్రామాటిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసినట్టే టైప్స్ ఆఫ్ డేటా. ఫస్ట్ స్ట్రక్చర్ చూసినట్టే ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్లో డివైడ్ అయిపోయి ఉంది, అంటే స్ట్రక్చర్ డేటా అంటే ఏంది, రోస్ అండ్ కాలమ్స్గా డేటా ఫ్రేమ్ లాగా రీప్రజెంట్ చేయడం. ఇప్పుడు ఇక్కడ అన్స్ట్రక్చర్ డేటా దగ్గరికి వస్తే ఇక్కడ డేటా అనేది ఉంది, కానీ ఎలా పడితే అలా ఉంది. అదేవిధంగా అసలు అది ఒక లైన్లో లేదు, ఒక స్ట్రైట్ ఫామ్లో కానీ, ఒక రో ఫామ్లో కానీ, ఒక హారిజెంటల్ ఫామ్ అసలు ఎలా లేదు, దాని అన్స్ట్రక్చర్ డేటా అనమాట. ఇక సెమీ స్ట్రక్చర్ డేటా వస్తే ఈ డేటా కూడా ఎలా పడితే అలా ఉంది, కానీ ఇవి ఒక వర్టికల్ లైన్స్ లాగా అలైన్ అయి ఉన్నాయి, అంటే కొంచెం రీప్రజెంట్ చేస్తుంది, కొంచెం ఒక ఐడియా ఇస్తుంది అనమాట. అది సెమీ స్ట్రక్చర్ డేటా అంటే. ఫస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అక్యురెన్స్ ఆఫ్ మనం క్రియేట్ చేసే మోడల్ అనేది, అదే మిషన్ లెర్నింగ్ మోడల్ అనేది టోటల్గా క్వాలిటీ ఆఫ్ ది డేటా పైన డిపెండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు కానీ మన డేటా కానీ పూర్గా ఉంటే కొన్నప్పుడు ఇన్కరెక్ట్గా ప్రిడిక్షన్ చేయొచ్చు, దానివల్ల ఎన్నో హజార్డ్స్ జరగచ్చు ఎన్విరాన్మెంట్లో, అలా అనమాట. సపోజ్ ఇక్కడ రియల్ వరల్డ్ డేటా కన్సిడర్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూసినట్టే టెస్ట్ స్కోర్లో నల్ వాల్యూస్ అనమాట. నల్ వాల్యూస్ అంటే మిస్సింగ్ వాల్యూస్, అంటే కొన్ని మిస్ అయిపోయి ఉన్నాయి. ఆ వాల్యూస్ వల్ల మనం ప్రిడిక్షన్ చేసేటప్పుడు రాంగ్ ప్రిడిక్షన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా కొన్ని అన్వాంటెడ్ డేటా కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, అసలు నెంబర్ ఆఫ్ అవర్స్లో హోంవర్క్ చేసినట్లయితే -5 ఉంది. అవర్స్ని అసలు -5లో రిప్రజెంట్ చేయగలరా? మీనింగ్లెస్ డేటా అని ఇంకా చెప్పాలంటే. ఇప్పుడు అసలు ఈ రియల్ వరల్డ్ డేటాని మనం డేటా ప్రీ ప్రాసెస్ చేసి మనకి మిషన్ లెర్నింగ్ అర్థమయ్యే ఒక వాల్యూస్ లాగా మార్చడాన్ని ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్ అనమాట. ఫస్ట్ అసలు ప్రీ ప్రాసెసింగ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని తెలుసుకుందాం. రా డేటా అనేది మెస్సీగా ఉంటుంది, ఇన్కంప్లీట్గా ఉంటుంది అండ్ ఇన్కన్సిస్టెంట్ కూడా. ఇప్పుడు ప్రీ ప్రాసెసింగ్ వచ్చినట్లయితే ఇది ఏం చేస్తుందంటే క్లీన్ చేస్తుంది, ఆ డేటాని ప్రిపేర్ చేస్తుంది అనమాట మోడల్కి అర్థమయ్యేటట్టు. సో ఇప్పుడు అసలు డేటా ప్రీ ప్రాసెసింగ్ ఎలా వర్క్ అవుతుంది, దీంట్లో ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి హ్యాండిలింగ్ మిస్సింగ్ డేటా అనమాట. సపోజ్ ఇప్పుడు ఒక మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి, నల్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ నల్ వాల్యూస్ని మనం ఫిల్ చేయాలనుకుంటాం. ఎలా ఫిల్ చేయాలి, మనకు ఛాన్సెస్ ఏముంటాయి, మీన్ కనుక్కోవచ్చు, మీడియన్ కనుక్కోవచ్చు, మోడ్ కనుక్కోవచ్చు అనమాట. మీన్ కనుక్కొని ఆ మీన్ ఒక వాల్యూని ఆ మిస్సింగ్ వాల్యూలో రీప్లేస్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు ఎంటైర్ రోలో కానీ మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు, అసలు ఆ రోనే డిలీట్ చేసేయచ్చు. మొత్తం మిస్సింగ్ వాల్యూస్ కాకపోయినా దాదాపు ఒక 80% మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయనుకో, సో అలాంటి కేసెస్లో కూడా మనం డిలీట్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఇంకొక టెక్నిక్ ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్మేషన్. అంటే సపోజ్ ఇప్పుడు ఒక డేటా తీసుకున్నప్పుడు కొంతమంది కేజీలో చెప్తారు, కొంతమంది కేజీతో పాటు గ్రామ్స్ కూడా చెప్తారు. వాటినన్నింటినీ ఒకే ఒక స్కేల్ లాగా, ఒకే ఒక యూనిట్ లాగా, ఆ కాలం మొత్తం ఒక యూనిట్నే కన్సిడర్ చేసేలాగా స్కేల్ చేయడం అనమాట, ట్రాన్స్ఫర్ చేయడం అనమాట, మొత్తం సిమిలర్గా ఉండేలా చూసుకోవడం. ఇప్పుడు ప్రీ ప్రాసెసింగ్లో టాప్ టెక్నిక్ వచ్చేసి ఎన్కోడింగ్ క్యాటగరీ డేటా అనమాట. ఇక్కడ ఎన్కోడింగ్ క్యాటగరీతో ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన మిషన్ లెర్నింగ్ మోడల్ అనేది కేటగిరల్ డేటాని అర్థం చేసుకోలేదనమాట. ఈ కేటగిరల్ డేటాని న్యూమరికల్గా మార్చడాన్ని ఎన్కోడింగ్ అంటారనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం అసలు సూపర్వైజ్డ్ లెర్నింగ్లో టైప్స్ ఏమి ఉంటాయి, అందులో ఫస్ట్ టైప్ గురించి మనం ఇంప్లిమెంటేషన్ చూద్దాం.